చేయవచ్చాను పట్టణకు దేవుని వాక్యంలో నుంచి ఈరోజు మన బైబిల్ క్లాస్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం చదువుకుని ధ్యానం చేద్దాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము మీ సత్యమను వాటిలో కనబడుతున్నది. ప్రభు సహాయం కూర్చుని ప్రార్థన చేసుకుని ఎంతో చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన జీవము గల నామానికి వందనములు. ఈ దినమంతా మమ్మల్ని కాపాడినందుకై మీకు స్తోత్రాలు. ఈ సమయంలో చక్కటి కీర్తనలు పాడి మిమ్మల్ని కీర్తించడానికి, బిడ్డలను బలపరిచినందుకై, మేము ఆనందించడానికి కృప చూపినందుకై ఈ చక్కటి క్రైస్తవ సహవాసాన్ని, లోకంలో ఎక్కడ దొరకనటువంటి ఆనందాన్ని, జీవం కలిగిన సృష్టికర్తమైన దేవుడు మీ సన్నిధిని మేము అనుభవించడానికి కృప చూపినందుకై, మీ కుమారుని రక్తంలో మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, చదువుకునే లేఖన భాగంలో నుంచి మా యొక్క ఆత్మీయ జీవితానికి బలము కలిగించేటువంటి మాటలు గురించి మీకు మహిమ తెచ్చుకుంటూ మమ్మల్ని దీవించాలని కాపాడలేదు కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నామని తండ్రి. ప్రభునందు ప్రియ సోదర సోదర, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 8, 9 వచనములలో 8వ వచనము గమనిస్తే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీరు ఒకప్పుడు చీకటి వారుగా ఉన్నారు అని చెప్పటం లేదు ఇక్కడ. ఒకప్పుడు చీకటిలో మీరు ఉన్నారు అని చెప్పటం లేదు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అంటే చీకటి ఉండేది, ఆ చీకటిలో మీరు కూడా ఒకళ్ళుగా ఉండేవాళ్ళు కాదు అని చెప్పట్లేదు. కానీ చీకటిలోనే మీరు, ఆ చీకటే మీరు, అది మనకు మనసులో పెట్టుకోవాలి. డార్క్నెస్ అంటే ఎవరు? ఒకప్పుడు మనమే. ఆ చీకటికి పుట్టిన స్థానము ఎక్కడుంది? దేవుడు సృష్టించడానికి ముందు చీకటి అగాధ జలముల మీద కమ్ముకొని, ఆ జలములు అంటే ఎవరు? మనమే. మనలను గురించి యేసుక్రీస్తు ప్రభు, మీరు జగత్తి పునాది వేయబడక మునిపే ఆయనలో ఏర్పరచబడినటువంటి వాళ్ళు అని తెలియచేశాడు. దానిని బట్టి దేవుని దగ్గర ఉన్నటువంటి సంగీతం వినిపిస్తున్నటువంటి లూసిఫర్లో ఏర్పడిన గర్వం అనే పాపం ద్వారా భూమి మీదకి చీకటి ప్రవేశించింది. అసలు ఏమీ లేనటువంటి ఆ పరిస్థితుల్లో మనము చీకటి అయినటువంటి వాళ్ళంగా ఉన్నాం. చీకటిలో ప్రవేశించినటువంటి వాళ్ళం కాదు, మనమే ఒక చీకటి. ఎలాగ చీకటిగా మార్చబడ్డాము అంటే, అసలు లైట్తో సంబంధం లేకుండా దేవుని యొక్క ముఖ దర్శనమే వెలుగుగా, ఆ వెలుగులో సంచరిస్తున్నటువంటి ఆదాము హవ్వలు దేవునికి విధేయత చూపించడానికి బదులు అవిధేయతను చూపించినందువల్ల ఆ అపవాదిలో నుంచి వీరిలోనికి వచ్చినటువంటి ఆ చీకటి, ఆ ఒక్క మనిషిలో నుంచి వచ్చినటువంటి ఆ చీకటి లేక పాపము లోకంలో మనుషులందరికీ సంప్రాప్తమైంది. ఆ చీకటి లేక పాపము వలన వచ్చే జీతము మరణము. మనుషులందరికీ మరణం అనేది సంప్రాప్తమైంది అని అంటే వాళ్ళకు వాళ్ళే అది సంపాదించుకున్నారు. కాబట్టి మొదట మన స్థితి, లేకపోతే పూర్వమందు మన యొక్క స్థితి ఏంటి అంటే, మనమే ఒక చీకటిగా ఉండేవాళ్ళము అని తెలియజేస్తున్నాడు.
దేవుడు వెలుగు కమ్మని ఆదిలో సృష్టించేటప్పుడే చెప్తే వెలుగు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు వెలుగుగా ఉన్నాడు. పూర్వమందు మనం చీకటిగా ఉన్నాము, కానీ ఇప్పుడు ఏమై ఉన్నామని అంటున్నాడంటే, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు మనం వెలుగు ఎట్లా వెలుగాం? మనకు మనమే వెలుగామా? మనకు మనమే పూర్వమందు చీకటి. ఇప్పుడు మనం ప్రభువు నందు వెలుగై ఉన్నామనంటే, ప్రభువు నందు అనంటే ఆయన వెలుగుగా ఉన్నాడు కాబట్టి ఆయన చీకటిలో వెలుగుగా ప్రకాశించడానికి వచ్చాడు. కానీ ఒకప్పుడు ఆ చీకటి క్రియలలో ఉన్నటువంటి మనము వెలుగును గ్రహించలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చాడు అనే సత్యాన్ని చెప్పడానికి దేవుని దూతలు వెలుగుమయమైనటువంటి ఆకాశం నుంచి భూమి మీదకి నిచ్చెనలు వేసుకుంటూ చీకట్లో ఉన్నటువంటి లోకంలో వెలుగులో ఇదిగో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని తెలియచేశాడు. అప్పుడే వెలుగులో ఆ చీకటి అనేటువంటిది కనిపించకుండా పోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభువుని ఆయన గురించినటువంటి ఆ శిలువలో మన కొరకు రక్తమును చిందించి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని జరిగించి మనము బాధను అనుభవించాల్సిన వారంగా ఉంటుండగా మన యొక్క బాధని, మన శిక్షని, ఆ చీకటి వలన వచ్చినటువంటి ఆ ఫలితాన్ని మనకు బదులుగా యేసు ప్రభు శిలువలో ఆయన మరణించాడు. ఆయన మరణించినప్పుడు ఏమైంది? చీకట్లు కమ్ముకున్నాయి కదా. అంటే దేవుని యొక్క ఆ వెలుగును, ఆయన మరణాన్ని వెలుగు కమ్మని చెప్పినటువంటి సూర్యుడే చిన్నపోయి చీకట్లు కమ్ముకున్నట్టుగా మనం చూస్తున్నాం. మన కొరకు ఆయన పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఆ ప్రభు యొక్క సువార్తను విని తండ్రి అయిన దేవుని ద్వారా ఆకర్షించబడి ఆ సువార్త వెలుగులోనికి మనం పాపాలు ఒప్పుకొని నమ్ముకోవడం ద్వారా మనకు దేవుడు రక్షణ ఇచ్చాడు. ఇప్పుడు అయితే ప్రభువునందు మీరేమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అని తెలియజేస్తుంది. దాని తర్వాత మనం చూస్తే 9వ వచనంలో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఇక్కడ వెలుగు ఫలము అని ఏకవచనాన్ని ఉపయోగించాడు. కానీ క్రింద ఎన్ని చెప్పాడు? మంచితనము, నీతి, సత్యము. ఎన్ని ఉన్నాయి అక్కడ? 3 ఉన్నాయి. అవన్నిటిని కలిపి వెలుగు ఫలములు అని చెప్పచ్చు కదా. ఎందుకు చెప్పలేదు అంటే, ఫలము అనేటువంటిది ఒకటే, కానీ ఆ ఫలములో ఉండాల్సినటువంటి, ఆ ఫలితములో ఉండాల్సినటువంటి గుణగణాలు ఎలాగ ఉంటాయి అని అంటే 3 విధాలుగా ఉంటాయని తెలియజేశారు. అది మొదటిది సమస్త విధములైన మంచితనం. మంచితనములో ఎన్ని విధాలుగా మనం మంచితనాన్ని చూపించడాలో వాటన్నిటినీ కలిపి సమస్త విధములైనటువంటి మంచితనము అని చెప్పడం జరిగింది. ఈ మంచితనము అనేటువంటిది కనబడుతుందా కంటికి? కనబడదు. అది హృదయం లోపల ఉంటుంది. మనం మంచోళ్ళమని ఎవరు చెప్తారు? హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు తప్ప ఈ లోకంలో మనల్ని మంచోళ్ళని పిలిచేవాళ్ళు ఒక్కళ్ళు కూడా, వీలు పడితే తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి మనం చేసే పనులకి వాళ్ళకి నచ్చలేదనుకో, వాళ్ళు కూడా మనల్ని మంచోళ్ళని చెప్పడానికి అంత సంతృప్తిగా చెప్పలేదు. కన్నబిడ్డలం కాబట్టి 10 మందిలో చెప్పొచ్చు, కానీ వాళ్ళ మనసులోనైనా అరే ఇది ఎంత మంచోడుగా ఉండాలని కోరుకున్నా చెడిపోతున్నాడు ఏంటి అని బాధపడతారా లేదా?
ఆ మంచితనం అనేది ఎట్లా బయటికి కనబడుతుంది అని అంటే నీతి క్రియల వలన కనబడుతుంది. ఈ నీతి క్రియలు అనేటువంటివి బయటికి ప్రపంచానికి కనబడతాయి. మంచితనము రుజువుపరచబడాలి అని అంటే మనం చేసే నీతి క్రియల వలన ఆ యొక్క మంచితనం అనేది రుజువుపరచబడుతుంది. ఇది బయటికి కనబడుతుంది. మంచితనము అనేటువంటిది ఎక్కడి నుంచి మనకు దొరుకుతుంది? ఇందాక మనం చెప్పుకున్నాం, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలిగేవు. ఆ వెలుగు ఫలము మంచితనం కనుక యేసు ప్రభుని నమ్ముకోవడం ద్వారా, ఆయన్ని హృదయంలో చేర్చుకోవడం ద్వారా మనకు మంచితనం అనేది లోపల, దాన్ని ఇతరులు తెలుసుకోవాలి అని అంటే మన యొక్క ప్రవర్తన ద్వారా మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు. క్లియరా? మూడోది ఏముంది అక్కడ? సత్యము. సత్యము అని అంటే ఒక వ్యక్తి మంచివాడుగా ఉంటూ నీతిని అనుసరిస్తూ ఉంటే అది నిజము, ఇది కరెక్టు, ఇది ట్రూత్ అంటే అని అది నిర్ధారణ చేయబడుతుంది. కాబట్టి మంచితనము, నీతి, సత్యము, ఇవి మూడు కూడా పైన ఏం చెప్పుకున్నాం మనం? వెలుగు, ఫలము, ఏకవచనమే. ఈ మూడు ఒకదానికి ఒకటి విడదీయడానికి లేకుండా ఒక విశ్వాసులు ఉన్నప్పుడు మాత్రమే వెలుగు ఫలముగా ఉండగలుగుతాడు అని మనం చూస్తున్నాం. గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి 21వ వచనంలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, లేక 20వ వచనం నుంచి 19వ వచనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటూ, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. లెక్కపెట్టారా? ఎన్ని ఉన్నాయి అక్కడ? 15 రకాల దుర్గుణాలు వ్రాయబడ్డాయి. 19వ వచనంలో ప్రారంభంలో ఏమని రాసింది? శరీర కార్యములు అని. అంటే బహువచనమే కదా. శరీర కార్యములు బహువచనంలో ఉంటాయి. అవి దాదాపుగా 15 రకాలుగా ఉన్న వాటిలన్నిటినీ కలిపి వ్రాయడం జరిగింది. ఈ శరీర కార్యాలు మనిషికి వెలుగులో జీవించడానికి పనికిరావు, చీకటిలో వెళ్ళడానికే పనికి వస్తాయి. ఇవన్నిటినీ విడిచిపెట్టేసి నాకు ఒక్క ఫలం చాలయ్యా అని మనం అడగాలి. చూడండి అక్కడిని 22వ వచనంలో, గలతీ 5:22లో, అయితే ఆత్మ ఫలమేమనగా, ఇది బహువచనం ఉందా, ఏకవచనం ఉందా? ఫలము అంటే ఏకవచనమే. ఆత్మీయంగా ఉండేటువంటి వ్యక్తి నాకు ఇంత తెలుసు అని ఎప్పుడు చెప్పడు. శరీరాన్ని ఉపయోగించేటువంటి వాడు నాకు అన్నీ తెలుసు అని అంటాడు. అక్కడనే తెలిసిపోద్ది అనమాట. నిజమైనటువంటి విశ్వాసి దేవుని వెలుగు ఫలము నాకుంటే చాలు అనుకుంటాడు. శరీర సంబంధాన్ని ఉపయోగించేటువంటి, తాత్కాలికంగా విశ్వాసాన్ని పిలువబడుతూ శరీరాన్ని బట్టి మాట్లాడాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు నాకు అన్నీ తెలుసు అనేటువంటి మనసుతోటి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని యొక్క సేవ చేయడానికి పనికిరారు. దేవుని నిజంగా ఎరిగినటువంటి వాళ్ళు, ఆయన యొక్క వెలుగును హృదయంలో కలిగినటువంటి వాళ్ళు, ఆ మంచితనం అనేటువంటి హృదయంలో ఉంటుంది. దానివల్ల నీతిని బయటికి చూపిస్తారు. వాళ్ళ క్రియలు నీతి క్రియలుగా ఉంటాయి. దాని ద్వారా
ఇతను యేసు ప్రభువును నమ్ముకున్నాడు, ఆయన వలె మంచితనం ఉంది, ఆయన వలె నీతి క్రియలు ఉన్నాయి, ఇది నిజమే అనే నిర్ధారణ లోకమని కూడా తెలుస్తుంది. మనం ఉన్నటువంటి సంఘంలో, స్థానిక సంఘంలో కూడా మన గురించి మిగిలినటువంటి వారికి అర్థము అవుతుంది అని మనం చూస్తున్నాం. ఈ ఆత్మఫలమేమనగా అని రాసి ఏమన్నాయి అక్కడ లెక్క పెట్టండి. ప్రేమ, చెప్పండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని? 9 ఉన్నాయి. పైన ఏముంది? ఆత్మఫలమేమనగా అని ఉంది. అది ఏకవచనమే కదా. ఇందాక మనం చదువుకున్నటువంటి ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో వెలుగు ఫలము, ద ఫ్రూట్ ఆఫ్ లైట్, ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, సింగులర్ కదా. కానీ శరీర క్రియలు చెప్పేటప్పుడు శరీర క్రియలు, శరీర కార్యములు బహువచనం. ఈ రెండు మనసులో పెట్టుకొని, ప్రభువా నాకు ఆ వెలుగు ఫలమయ్యా చాలు. అందులో 9 రకాలైనటువంటి వరాలు మనం చదువుతున్నాం. ఇవి మన హృదయంలో ఉండి చిల్డ్రన్ ఆఫ్ లైట్ గా పిలువబడుతున్నాం మనం. అంటే వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ లైట్, వీఆర్ ఆల్సో చిల్డ్రన్ ఆఫ్ లైట్. కాబట్టి పూర్వమందు మీరు చీకటి అయి ఉన్నారు, మనం పుట్టుకే చీకటి. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మనకుగా వెలుగు లేదు. అందుకనే పేతురు పత్రికలో కూడా మునుపు మీరు చీకటి క్రియలు జరిగించేవాళ్ళు, ఇప్పుడైతే ఆ వెలుగు ఫలాన్ని కలిగి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము మీరు ఏర్పరచబడిన వాళ్ళు అని 4-fold రీజన్ అక్కడ తెలియజేస్తాడు పేతురు గారు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే ఏం చెప్తాము? లైట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ లైట్, అంతే. ఫ్రూట్ ఆఫ్ లైట్, ఈ రెండు మాటలు గుర్తుంటాయా? ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, ఫ్రూట్ ఆఫ్ లైట్, లైట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, సింగులర్ వర్డ్ అన్నమాట. ప్రభువా నాకు నీ యొక్క ఒక్క ఫలాన్ని అయ్యా, నా యొక్క యవ్వన జీవితంలో, నా జీవితంలో నీ గుణగణాలని కలిగి జీవించడానికి ప్రభు చూపించు. తిరిగి చీకటిలోకి వెళ్లకుండా ఆ వెలుగు జీవితాన్ని నాకు అనుగ్రహించు అన్నాడు. కీర్తనలో ఏమన్నారు తెలుసా? 119వ కీర్తనలో 105వ వచనం అనుకుంటా, చూడండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇక్కడ కూడా మనకు లైట్ కనబడుతుంది కదా. ఏమంటున్నాడు? నా పాదములకు దీపం. పాదము దగ్గర ఉంది నీ దీపము. ఆ పాదం ఏం చేస్తుంది? ఒకే దగ్గర ఉంటుందా? నడవడానికి కదా దేవుడు ఇచ్చాడు. నా త్రోవకు వెలుగై ఉంది అన్న. మనమే వెలుగు ఫలమైనప్పుడు, మనమే నడుస్తూ ఉంటే వెలుగు కనబడుతూ ఉంది. ఆ వెలుగు ఏమైంది? చీకటిలో మనకు త్రోవకు దారి చూపించే వెలుగుగా. కాబట్టి మీరు యేసుప్రభు ఏమంటారంటే కొండ మీద ప్రసంగంలో లోకమునకు వెలుగు. స్టెప్స్ గమనిస్తున్నారా? లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని పిల్లలమైన మనము పూర్వమందు చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగు. వెలుగు ఫలము, మంచితనము లోపల ఉంది. యేసు ప్రభు రక్షణ, పరిశుద్ధమైన ఆత్మ లోపల ఉన్నాడు. ఆత్మ ఫలాలని మనం కలిగి ఉంటున్నాము. ఆ దేవుని యొక్క, క్రీస్తు ప్రభు యొక్క గుణగణాలని లోకంలో చూపిస్తున్నాము. వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఆయన కొరకు ప్రవర్తించడానికి, ఆయన జీవం కలిగినటువంటి మాటలు లేక వాక్యము లేక బైబిల్ గ్రంథము పాదమునకు అనంటే మన జీవితానికి అది ఒక దీపంగా ఉంది. ఆ దీపము మనం వెళ్ళిన ప్రతి చోట మనకు త్రోవ చూపిస్తుంది.
కాబట్టి వెలుగుగా మనం నడుస్తూ ఉన్నప్పుడు అది మనకు త్రోవ చూపిస్తుందనే సత్యాన్ని, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నప్పుడు, మనల్ని చూసినప్పుడు అక్కడ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏం కనపడాలా? వెలుగు కనపడాలా. అది మన మనసులో పెట్టుకొని మనం ప్రార్థిస్తే తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదేనయ్యా నా కోరిక, అంతే. అదొక్కటి ఉంటే చాలు. ముగింపులో ఒక్కటే ఒక మాట చెప్తున్నా, వెలుగు ఫలము ఏకవచనమే కదా, కానీ 3 ఆత్మ ఫలము ఏకవచనమే కదా, కానీ 9 శరీర కార్యములు బహువచనం కదా. ఎన్ని ఉన్నాయి? 15 రకాల దుర్గుణాలు ఉన్నాయి. మెజారిటీ కాదు ప్రభువుకు కావాల్సింది, ప్యూరిటీ ఆయనకి కావాలి. అలాగ ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే మనం ఉన్నటువంటి స్థానిక సంఘములో మిగిలినటువంటి వాళ్ళందరికీ మనం వెలుగులాగా కనబడాలి. లోకానికి మనం వెళ్ళినప్పుడు చదువుకునే హాస్టల్లోనైనా, స్కూల్స్లోనైనా, కాలేజెస్లోనైనా, ఏ చిన్న పని చేసుకునే దగ్గరైనా, ఉద్యోగంలోనైనా సరే, వాళ్ళందరి మధ్యలో మనం ఎలాగుండాలి? వెలుగై ఉండాలి అనేది ఈ చిన్న మాటల్లో మనం చూస్తున్నాం. అలాగే ఉండడానికి ప్రభు ఏం చేయాలి? మనల్ని ఆశీర్వదించాలి. తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ లోకంలో మంచివాళ్ళు ఎవరు లేదు ప్రభువా, మేము కూడా అస్సలే మంచి వాళ్ళని కాదు. మేము ఈ శరీరం మంచిది కాదు తండ్రి, ఉప్పొంగుతూ ఉంటున్నాడు. జీవించిన కాలమంతా పోరాటం అవుతాడు. కానీ మాలో నీ యొక్క ఆత్మ ఫలమును ఆ వెలుగు ఫలము అనుగ్రహించి మీ కొరకు వెలుగుగా మేము జీవిస్తూ, మా త్రోవకు మీ యొక్క వెలుగు త్రోవ చూపిస్తూ, మీ వాక్యము నాయన మాకు వెలుగు చూపిస్తూ, లోకంలో మేము వెళ్ళినప్పుడు లోకానికి కూడా వెలుగుగా ఉండే ఆ గొప్ప ఆధిక్యత మా ప్రభు నాకు మీరు మాకు అనుగ్రహించినందుకు మేము స్తుతిస్తూ, అలా జీవించడానికి మీ కనికరాన్ని చూపిస్తేనే మేము జీవించగలం ప్రభు. అలా మమ్మల్ని నడిపింపు చేసుకుని మీకు మా ద్వారా మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. చేరి వచ్చిన చిన్న బిడ్డల్లో పెద్దవారిని అందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.